చర్చిస్తే ఇప్పుడు 3-4 రోజుల నుండి కూడా దీంట్లో ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరు పాత్రదారులు సూత్రధారులు అనేది నీట్గా మనం చర్చిస్తున్నాం. మీతో కూడా డిబేట్ కంటిన్యూగా జరుగుతా ఉంది. ఈ డిబేట్స్ అన్ని కూడా ఎందుకు జరుగుతా ఉంది అంటే నిజంగా దోషులు ఎవరు, దోషులు అవునా కాదా అని ప్రజలకు తెలియాలా అనే ఉద్దేశంతో మనం డిబేట్ చేస్తాం. కానీ వైసీపీ వాళ్ళు లేదంటారు, మేము ముందంటాము. అంతిమంగా కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది. అంతిమం కోర్టు ఏది ఎంతవరకు దోషులు ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది తేలుస్తుంది. దీంట్లో మన అనుమానాలు ప్లస్ నిజాలు కూడా కొన్ని ఏమంటే, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకముందు ఇందాక కిరణ్ గారు చెప్పేశారు అన్ని, మళ్ళా నేను దాన్ని చెప్పాలంటే అవసరం లేదు. అధికారంలోకి రాకముందు మద్య నిషేధం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్నే ఆధారంగా చేసుకొని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక ప్రధాన ఆరోపణ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి, విజయసాయిరెడ్డి గారు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని ఆయనే కదా వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయనకి ఆక్సిజన్, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆక్సిజన్ లాంటి వాడు విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారే నేరుగా బయట వచ్చి దీంట్లో ఏమేమి కుంభకోణం జరిగింది, ఎలా కుంభకోణం జరిగింది అనేది క్లియర్గా చెప్పేశారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నా శిష్యుడు, నా దగ్గరికి వచ్చాడు, ఏదో వ్యాపారం చేసుకుంటామంటే 100 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను. ఆ 100 కోట్లతో వీళ్ళు ఈ ఏవైతే కాయలాబడినటువంటి డిస్టిలరీస్, ఇప్పుడు కొంతమంది ఏమి చెప్తారంటే వీళ్ళు తెలివిగా వైసీపీ వాళ్ళు, మేము ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు, అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుమతించినటువంటి బేవరేజెస్లే, కొత్తగా మేమేమైనా ఇచ్చామా అని చెప్పి. ఇప్పుడు 10 కంపెనీలు కూడా 2020 నుండి 2021 వరకు, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 2020 నుండి 2021 ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనే ఈ డిస్టిలరీస్ అన్ని కూడా కొత్తవి స్థాపించాడు. ఆంధ్ర డిస్టిలరీస్ అని, లూలు డిస్టిలరీస్ అని, ఓలో డిస్టిలరీస్ అని, కరాపాక బేవరేజ్ అని, నసాన్ బేవరేజ్ అని, టిప్పర్ బేవరేజ్ అని, డీకార్ లాజిస్టిక్స్ ఆలోచించాలి. ఒకటి ఆలోచించాలి వాసుదేవన్ గారు. ఇప్పుడు లాజిస్టిక్ అనేటివి మీకైనా నాకైనా కిరణ్ గారికైనా మా మోహన్ రెడ్డి గారికి కూడా లాజిస్టిక్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవి చేస్తాయి లాజిస్టిక్ కంపెనీలు. ఎక్స్పోర్ట్ అంటే టిక్ ఎక్స్పోర్ట్స్ అంటే బెంగళూరు మాకు దగ్గర, ఆడ ఎక్కువ ఉంటాయి ఎక్స్పోర్ట్స్. ఏంటంటే బట్టలు కుడతారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి కూడా లిక్కర్ దాంట్లోకి వచ్చేసాయి. అంటే వీటికి ఏమాత్రం మద్యం తయారీలో అనుభవం లేదు. 2020-21లో స్థాపించి వెంటనే మద్యం తయారీ కంపెనీలకు వచ్చేసి మేము కూడా 100 కోట్ల రూపాయలు ఆర్డర్లు తీసుకున్నాయి. దీని అర్థం ఏమంటే ఈ 100 కోట్ల రూపాయల ఆర్డర్ తీసుకొని వీళ్ళు లోపల ముసుగు ఏం జరిగిందంటే సార్, దీంట్లో 12% ఒప్పందం కుదుర్చుకున్నారు. 12% ఒప్పందం కుదుర్చుకున్నాక ఎవరైతే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతను వేరే దగ్గర ఏదో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దీంట్లో నిష్ణాతుడు అని చెప్పి బాగా తెలివైనడని అతను తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ 12% కాస్త 20% చేసి మాకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇతను తయారు చేశాడు. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా సిట్టు బయట పెట్టింది. ఎక్కడెక్కడ ఏంది ఎంత పర్సంటేజ్ తీసుకున్నారు అని చెప్పి. ఎవరైనా వాసుదేవన్ గారు, నేను ఎవరి మీద ఆరోపణ చేయట్లే. ఇవి ఏదైతే సిట్టు ఇచ్చిందో దీంట్లో ఉండేటివే చెప్తున్నా. ఇవి నిజాలు నిగ్గిరి వెళ్తాయి ఇంకా కూడా రాను కూడా. దీంట్లో పిఎల్ఆర్ కంపెనీకి కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అయింది అనే ఆధారాలతో పాటు ఉంది. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంతకుముందు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్నటువంటి అనుభవాన్ని ఈ లిక్కర్లో కూడా ఉపయోగించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో మామూలుగా ఓపెన్ సీక్రెట్ సార్, ఇప్పుడు 10,000 రూపాయలు అంకనవాడ గవర్నమెంట్ వాల్యూ ఉండిందంటే 50,000 రూపాయలకు ప్రైవేట్ వాడు అమ్ముతాడు. అంటే ఈ 40,000 బ్లాక్,
ఈ 40,000 బ్లాక్ ఏం చేస్తారంటే కొంతమంది బిజినెస్ కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు, లేదు ప్రమోట్ బాగా చేయాలనుకునే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఇస్తారు. ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఇచ్చినప్పుడు వాళ్ళు బ్రోకర్ని కొంతమందిని అలాట్ చేసుకొని వీళ్ళు పోయి డబ్బులు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అదే దాన్ని ఆ కాన్సెప్ట్ యాజ్ గా ఇక్కడ అమలు చేసేసాడు. ఇట్లా ఎలా చేశాడంటే ఈడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంత బిజినెస్ జరుగుతుందో, అంటే మనం ఓన్లీ క్యాషే కదా, మన దగ్గర ఏమి గూగుల్ పేలు ఫోన్ పేలు లేవు కదా. మన గూగుల్ పేలు ఫోన్ పేలు ఉంటే ఎవరు అకౌంట్ పోవాలన్నా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది, అవి ఆధారాలు బయటపడుతుంది. ఓన్లీ క్యాష్ కదా, సాయంకాలం వచ్చినావా బ్యాగులు వేసుకున్నావా, ఈ డబ్బులు ఎక్కడికి చేర్చాలా అనేది చేర్చినావా. దీంట్లో ఇంకొక విషయం ఏమంటే ఆయన తుడా చైర్మన్ గా ప్రభుత్వ వాహనాలు, వాసుదేవన్ గారు 5 సంవత్సరాలు నేను చూసా, ఒక తుడా చైర్మన్ కి మామూలుగా అంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా తుడా చైర్మన్లు ఉన్నారు, వాళ్ళకంతా ఇన్ని వెహికల్ లేవు, 2 లేదా 3 వెహికల్ ఉండేవి, దాదాపు 20 మంది తుడా చైర్మన్లు అయితే. కానీ ఈయన మాత్రం 20 వెహికల్ ఉంటాయి, ముందు ఒక 10 వెహికల్, వెనకాన ఒక 10 వెహికల్, అన్ని గవర్నమెంట్ వెహికల్ కుయ్ 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 అని పోతా ఉంటాయి. ఎవడు సెట్ చేసేది వాటిని? ఈ డబ్బంతా వేసుకున్నావా, డంప్ చేసినావా, తరలిచ్చినావా. ఈ విధంగా 5 సంవత్సరాలలో లూటీ చేసేసారు. దీంట్లో మళ్ళా కూడా అంటే సబ్జెక్టు ఇది కాకపోయినా తుడా డబ్బులు 340 కోట్ల రూపాయలు. నిన్నే మాకు ఇవన్నీ కూడా దాని మీద కూడా సిఐటి ఎంక్వైరీ చేశారు. 340 కోట్ల రూపాయలు తుడా డబ్బులు కూడా దోసేశాడు. అంటే ఇంత బరి తెగించి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా ఇతను ఈ డబ్బును దోసేశాడు అనిపిస్తా ఉంది. ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు, ఏంద్రా నేను చిన్న ఏదో చేయిస్తే వీడు మనిషంతా దూరేసేటట్టున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారంట. అంత తెలివిపరుడు మా భాస్కర్ రెడ్డి గారు. ఈ భాస్కర్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఈ డబ్బులన్నీ కూడా మనకు తెలంగాణ వరకు తరలించి, మీకు వాసుదేవన్ గారు కేసీఆర్ ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు తిరుపతికి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత నేరుగా భాస్కర్ రెడ్డి ఇంటికి పోయారు. మీకు తెలుసో తెలీదు, భాస్కర్ రెడ్డి ఇంటికి పోయి భాస్కర్ రెడ్డి ఇంట్లో మాట్లాడుకొని భాస్కర్ రెడ్డి ద్వారా తెలంగాణలో సర్వే అతనికి అప్పగిచ్చారు. అంటే ఎన్నికల సర్వే ఏ విధంగా ఉంటుంది, ఎన్నికల మూడ్ ఏ విధంగా ఉంటుంది అని ఆయనకు అప్పగిస్తే, భాస్కర్ రెడ్డి ఏమన్నా సెపాలజిస్టా అండి ఆయనకు అప్పచెప్పడానికి? అంటే ఇప్పుడు లాబింగ్ అనేది అలా ఉంటుంది సార్, లాబింగ్ అనేది ఆ విధంగా ఉంటది రాజకీయాల్లో. దేశం ఓడిపోయింది, ఆయన తిరుపతి వచ్చి భాస్కర్ రెడ్డిని అడిగితే గానీ ఆయన నడవదా అక్కడ తెలంగాణలో? నేను అనేది తిరుపతికి వచ్చి భాస్కర్ రెడ్డిని అడిగి అదే పనిగా కాదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి నేరుగా ఆయన ఆతిథ్యం స్వీకరించి. మీరు చెప్పింది నిజమైతే ఈ ప్రశాంత్ కిషోర్లు ఇంకా ఇంకో శర్మ రాబిన్ శర్మలు వీళ్ళందరూ ఉద్యోగాలు మానేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి భాస్కర్ రెడ్డి ఆయన ఏమి సెఫాలజిస్ట్ కాదు, ఆయనకేమి విశేషమైన నైపుణ్యము, అనుభవము, దక్షత, దీక్షత ఏమీ లేవు. ఆయన ఎందుకు అడుగుతాడండి కేసీఆర్ వచ్చి? మరి టైం ఎంత ఎగిరిపోయినా వచ్చి భాస్కర్ రెడ్డిని అడగాడు కదా సార్. ఇది యథార్థము, మీరు కావాలంటే ఆయన ఇంటికి రావడం యథార్థం అయి ఉండొచ్చు, ఆయన ఇంటికి రావడం, కానీ సర్వేలు చేసి పెట్టండి అని చెప్పేసి కేసీఆర్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మరీ అంత గతి లేకుండా అయితే లేడండి కేసీఆర్. సార్ వాసుదేవన్ గారు, తెలంగాణలో చాలా మంది సర్వే సంస్థల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోండొచ్చు, దాంట్లో భాగంగా ఇతన్ని కూడా అలాట్ చేసుకున్నారు. ఇతను ఒక్కనే చేశారు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రామానుజాచార్యుల విగ్రహం ఏదో ఆవిష్కరించారు కదా, అక్కడ ఆ విగ్రహం ఆవిష్కరించినప్పుడు అదంతా కూడా సెట్టింగ్స్ అంతా కూడా మా భాస్కర్ రెడ్డి చేసింది. ఎందుకంటే ఈయన తమిళనాడు నుండి చాలా ఈ ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు, రకరకాల అలంకరణలు, ఇవన్నీ కొంచెం అలంకరణ పిచ్చి ఆయనకి, అలంకరణ బాగా చేశారని చెప్పి ఈ అలంకరణ మనం అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ఆడ చేపించాడు. చేపిస్తూ ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు? 100 సీట్లతో మీరు సీఎం అవుతున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఆయనకి రిపోర్ట్ ఇచ్చాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత అది కట్ చేస్తే 30 సీట్లకి ఎంతో పడిపోయే కొందికి తెలంగాణలోనే అడుగుపెట్టలే. మళ్ళీ మాడదాం ఒకసారి, ఇది పక్కన పెడదాం, ఒక సెకండ్ ఇది పక్కన పెడదాం. కానీ ఈడ చేసింది అయితే ఏం చేశారంటే, ఇప్పుడు ఇండెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఆటోమేటిక్ ఇండెంట్ ఉండాలి మద్యంలో, ఆటోమేటిక్ ఇండెంట్ అంటే ఈడ అయిపోయే కొందికి ఈ షాప్కి ఇన్ని రావాలా, గవర్నమెంట్ షాప్ కదా ఉండాలి. ఆటోమేటిక్ ఇండెంట్ అంతా కూడా క్యాన్సిల్ చేసి మామూలుగా చేసుకున్నారు. పేపర్లో రాసుకునేది
రాసుకొని ఇదో ఇంత కావాలా అంత కావాలా. దీంట్లో ఇంకొక కుంభకోణం కూడా ఏం జరిగిందంటే, వీళ్ళు రైట్ రాయల్ గా ఆర్డర్ బేవరేజీకి ఏం పెడతారో ఒక 100 బాటలు పెట్టినారనుకోండి, ఇంకొక 50 బాటల్లో డైరెక్ట్ వాళ్ళకు వీళ్ళకు టచ్ ఉండదు. మధ్యలో వీళ్ళు ఏ రికార్డు లేకుండా అమ్మేసి ఆ డబ్బును కూడా సపరేట్ గా తీసేసుకున్నారు. దీంట్లో మనం గమనించిన కరోనా టైంలో ఎలికలు దాగినాయని, పంది కుక్కలు దాగినాయని, అంటే ఈ 3,500 కోట్లు అనేది తేలింది కాబట్టి సరిపోయింది. ఎలుకలు దాగినటివి, పంది కుక్కలు దాగినటివి మనం పోయి పంది కుక్కలను పట్టి. సరే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఆయన కూడా మాట్లాడాలి కదా, మోహన్ రెడ్డి కూడా మాట్లాడాలి. మీరు రవికిరణ్ గారు మాట్లాడలా, మీరు మాట్లాడలేదు. ఇది 2014-19 జేడీ గారు అడిగింది ఏంటంటే హైకోర్టు జడ్జి చేత చేయించండి విచారణ, రెండు కూడా చేయించండి. ఆయన ఎవరిని వెనకేసుకురాలి, రెండూ చేయించండి. ఇండిపెండెంట్ బాడీ షుడ్ ఎంక్వైర్ ఇన్ టు దట్. అంతేగాని లేదు కాదు సిబిఐకి ఇచ్చేయండి అన్నారు. ఒకవేళ హైకోర్టు జడ్జి కాదనుకోండి, సిబిఐకి ఇచ్చేయండి. ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి సిబిఐకి కానీ హైకోర్టు జడ్జికి కానీ అప్పచెప్పడానికి? నాయుడు గారు అదొకటి చెప్పేస్తే ఆయన దగ్గరికి వెళ్తాం. సార్ నేనేమంటానంటే, వాస్తవంగా జేడీ చెప్పిన దాన్ని నేను కూడా స్వాగతిస్తాను. చేయమని చెప్పండి. జేడీ గారికి ఈ రాష్ట్ర పౌరుడిగా ఆయన కూడా ఒక బాధ్యత ఉంది. ఆయన అప్పీల్ చేయమని చెప్పండి. 2014 నుండి 2019 వరకు ఇంత జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన అప్పీల్ చేయమని చెప్పండి, చేద్దాం. ఒకటి. రెండోది వచ్చి, నిజంగా అంతగానే అవినీతి కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి వదులుంటాడా? ఏమీ లేని కేసులో మనం లెట్ us not go to hypothetical issues అండి. ఎంక్వైరీ చేయాలనుకుంటే చేయటం, లేదు మాకు ఇష్టం లేదు, నేను చెప్తున్నా, నేను దీంట్లో బేసజాలు పోవట్లే. ఒక భారత పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. జేడీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది. ఆయన ఎక్కడా కూడా డీవియేషన్ తీసుకునే మనిషి కాదు. ఏ తప్పు జరిగినా అది చెప్తారు. చేయమని చెప్పండి. మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, బిగ్ బాస్కి కనీసం 2 జీవిత ఖైదులు పడతాయి. బిగ్ బాస్కి ఇది న్యాయ కోవిదుల అభిప్రాయం. 2 జీవిత ఖైదులు అంటే ఇదివరకట్లాగా 2 × 14 28 ఏళ్ళు కాదు.